జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2025 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, జన్మ శని 7.5 శని నడుస్తుంది. ఆగస్టు నెల హెచ్చు తగ్గులు చాలా ఎక్కువై ఉంటుంది. మిశ్రమ ఫలితాలు, కొన్నిసార్లు సగటు కంటే బలహీనంగా కూడా ఉంటారు. మీనరాశి మిత్రులారా, ఈ నెల మొత్తం జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఫస్ట్ జాగ్రత్త వచ్చి వాహనం నడిపేటప్పుడు, రెండవ జాగ్రత్త ఆహారం తీసుకునేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, భార్య భర్తలు ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త, ఉద్యోగంలో పై అధికారి నుంచి ప్రెషర్, సహ ఉద్యోగుల దగ్గర నుంచి ప్రెషర్, ఒకానొక సమయంలో ఉద్యోగం కూడా వదిలేసి మీరే ఫోర్స్గా రిజైన్ చేసి బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి, లేదా టెర్మినేట్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే ఇలా గురుగారు ఇలా చెప్తున్నంటే, అవును, జాగ్రత్త పడండి. ఇది గోచార గ్రహం మాత్రమే. మళ్ళీ మీ వ్యక్తిగత మిగతా గ్రహాలు కలిసి ఉంటే అది వేరే రకంగా కూడా మారచ్చు. వ్యాపారంలో షూరిటీ సంతకాల వల్ల మోసపోవడం, కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా జాగ్రత్త. సఖ్యత లోపం అవుతుంది. ఒక కోర్టు కేసు మిమ్మల్ని బాగా నిద్ర లేకుండా చేస్తుందని కూడా చెప్పచ్చు. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. వివాహం ప్రయత్నం చేసే వాళ్ళకి కొంచెం ఒక వెయిట్ చేయండి. మాస ద్వితీయంలో కాస్త ఆశాజనకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఎలాంటి రిస్క్ కొత్త వ్యాపారం చేయకండి. ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో ఎల్సీ లేకుండా ఇవ్వకండి, లేకపోతే మీ జీవితమే తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. మీడియా రంగం వారికి అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే చాలా వరకు మీ యొక్క ప్రభావమే ఎక్కువ ఉంటుంది. చంద్రాష్టమం ఆగస్టు 27/8/2025 7:21 సాయంత్రం నుండి 30/8/2025 7:53 వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు. నెల మొత్తం చాలా కేర్గా ఉండాలి. ఈ 2.5 రోజులు ఇంకా ఎక్కువ కేర్గా ఉండాలి. అదృష్టం ఇచ్చే సంఖ్య 7. శనివారం కలిసి వస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. ఈ కాస్మెటిక్స్ కానీ అలంకార వస్తువులకు కానీ దూరంగా ఉండండి. దానివల్ల కూడా స్కిన్ అలర్జీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నవగ్రహ ఆలయాలకి ప్రదక్షిణం చేయండి. 19 ప్రదక్షిణాలు 48 రోజులు కూడా చేయండి. అనుకూలమైనటువంటి దైవం, ఇష్టదైవం శని భగవాన్ని ప్రార్థన చేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాల 48 రోజులు జపించిన వాళ్ళు శని యొక్క శక్తి తగ్గడానికి, ఈ యొక్క కరుంగాళిమాల ఇబ్బందికి తగ్గడానికి ఈ కరుంగాళిమాలను ధరించండి. అద్భుతంగా ఉంటుంది.